హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అండ్ వీడియోని అయితే ఎవరైతే చూస్తున్నారో అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో. అండ్ ఓకే, మన హోమ్ కావాలి, ఇంకా కొన్ని వుడ్ అయితే కావాలి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనం వుడ్ కోసం అయితే వెళ్దాం. ఇక్కడైతే కంప్లీట్గా అసలు కొట్టేసాను అనమాట వుడ్ అన్ని. అండ్ ఇక్కడ కొనాకి లాస్ట్కి వెళ్ళాలి. ఓకే, మనం వుడ్ అయితే కలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇది వెనకాలైంది తిప్పున్నట్టుంది. అండ్ దాన్ని కూడా కిల్ చేసేద్దాం. సావు రే, సావు బెటర్. ఓకే, మనకి ఇదైతే వచ్చేసింది. ఓకే, మనం చెల్లెల్ని త్వరగా పని అయితే కంప్లీట్ చేసుకోవాలి, లేదంటే మనకు నైట్ అయితే మళ్ళీ జూంబీస్ వస్తాయి ఫ్రెండ్స్. అండ్ జూంబీస్ వస్తే కిల్ చేసేస్తాయి అనమాట. ఓకే, ఫాస్ట్గా అయితే వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు మన వుడ్ వర్క్ అయితే ఇక్కడ ఉన్నట్టున్నాయి. ఓకే, వీటిని ఫాస్ట్ కొట్టేది ఇప్పుడు మనం. కొట్టి అయితే చేతులు నొప్పి వస్తున్నాయి ఫ్రెండ్స్, నిజంగా సాల్ అవుతుంది నాకు. ఓకే, ఇక ఇంతటితో సాలి ఎక్కువైపోయినాయి వుడ్ అయితే. ఇది కొంచెం కొడదాం ఇక్కడ, ఇంకెక్కువ ఇది ఒక చెట్టు కొట్టేసి వెళ్ళిపోదాం. చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్, వుడ్ కొట్టి. సాలిగా ఇంటికి వెళ్ళిపోదాం మనం. సాలిగా మస్తు అయిపోయినాయి ఫ్రెండ్స్ మనకి. ఏ పక్క జరుగు. ఓకే, ఇది చికెన్ అయితే మనం వేసుకున్నాం. ఈ చికెన్ని మనకు కావాలి. ఇది చికెన్ వండుకోవడానికి అయితే కావాలి. ఓకే, మనం ఒక కోడిని అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం. చికెన్ కర్రీ. ఓకే, మనం చికెన్ కర్రీ కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అండ్ పైన టాప్ పైన అయితే సెట్ చేయాలి ఇప్పుడు మనం. అవి చూస్తున్నారు ఫ్రెండ్స్, మా హోమ్ డెకరేషన్ ఎంత బాగుంది ఇక్కడ ముంగట. ఓకే, నా రూమ్లో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. అండ్ మనకు వచ్చేసి రూమ్లో ఒకటే టార్చ్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి విలేజర్స్ దగ్గరికి వెళ్ళి టార్చ్ ఎత్తుకు రావాలి. ఓకే, అండ్ ఈ బ్రిక్స్ అయితే ఇక్కడ పెట్టేద్దాం అనమాట ఈ వుడ్ కంప్లీట్ చేసినాక. అండ్ విలేజర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళేసి వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర లోకల్ నుంచి ఏమన్నా లైట్స్ అవి తీసుకొద్దాం. అండ్ ఇప్పుడు నా దగ్గర కోల్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు. అండ్ దానికోసమే అండ్ అక్కడ విలేజర్స్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఇల్లు అయితే నార్మల్ అయితే కట్టాను. అండ్ తర్వాత దీన్ని అప్డేట్ చేసేద్దాం. దీన్ని ఏదో నాకు వచ్చినట్టు కట్టేసాను ఫ్రెండ్స్. అండ్ దీన్ని తర్వాత నీట్గా అప్డేట్ చేస్తాను. ఓకే, అండ్ మనకి నైట్ అయితే అయిపోతుంది జల్దీ. అండ్ మనం నైట్ అయ్యే లోపల కంప్లీట్గా వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. నేను విలేజర్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా నేను నైట్ అయిపోతే ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ నాకు. ఓకే, ఓకే, ఇక్కడ ఒక గ్లాస్ పెడితే బాగుంటుంది కానీ గ్లాస్ లేదు ఫ్రెండ్స్. ఓకే, ఈ బ్రిక్ తోటి సరిపెట్టేసుకుందాం ఇక. ఓకే, కంప్లీట్గా చీకటి అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఏం చేయలేము. ఇప్పుడు ఇక్కడ ఒక 4-5 లైట్స్ అయితే కావాలి మనకి, టార్చ్ లైట్లు. చూస్తున్నారా, వెరీ బ్యూటిఫుల్ అండ్ బిగ్ రూమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బయటికి అయితే వెళ్ళిపోయి మన విలేజర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం జల్దీ ఫాస్ట్గా. ఓకే, ఈ మార్బుల్ అయితే ఇక్కడ కింద వేసేద్దాం అనమాట.
ఇంకా ఎన్ని షిప్పులు చంపేయాలేమో ఫ్రెండ్స్ ఇదంతా ఫిల్ అవ్వడానికి, ఈ మార్బుల్ వేయాలంటే. ఓకే, లోపల ఈ లైట్స్ తీసి వేరే లైట్స్ అయితే అప్డేట్ చేద్దాం. అందాక ఈ లైట్స్ తోటి సరిపెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇక. ఓకే చాలు ఇక. ఓకే, విలేజ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం. ముంగడు చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్ ఉందో, మొత్తం గ్రాస్ తీసుకొని డిజైనింగ్ చేసేసినాం. విలేజర్స్ లేకపోతే అంతే. ఓకే సారీ ఫ్రెండ్స్. ఓకే ఫాస్ట్ వెళ్ళాలి. ఓకే చూస్తున్నారు ఇక్కడ బీచ్ దగ్గర కూడా మా హోమ్ అనేది ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా నేను హోమ్ అనేది కట్టాను ఇక్కడ ఫ్రెండ్, హౌస్ అనేది. అండ్ లోపల ఉంటుంది ఇది. అండ్ ఫాస్ట్ వెళ్ళిపోదాం ఇప్పుడు మనం. అండ్ మనకి ఇప్పుడు ఫస్ట్ కావాలి లైట్స్. ఈ విలేజర్స్ దగ్గర కూడా నార్మల్ లైట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అంత మంచిగా ఏం లేవు, నాకేం నచ్చలేవు ఇవి. అండ్ తర్వాత నేను మంచిగా చేసుకుంటా. ఇక్కడ వాటర్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ స్విమ్మింగ్ చేయడానికి. ఓకే, మనకి ఇదంత అవసరం లేదు కానీ ఇప్పుడు లోపల పోదాం. ఓకే, మనకు టార్చ్ కావాలి. టార్చ్ ఎక్కడ అయ్యా? ఈ విలేజ్లోంచి కొన్ని సామాన్లు నేనే ఎత్తుకెళ్ళిపోయినాయి, ఇక్కడ ఏం కనిపిస్తలేవు. ఆ టార్చ్లు బెడ్లు అన్నీ నేను ఎత్తుకెళ్ళిపోయినా ఫ్రెండ్స్. పాపం విలేజర్స్కి అసలు ఏం లేకుండా అయిపోయినాయి. ఇక్కడ ఒక టార్చ్ ఉంది. సారీ బ్రోస్, ఈ టార్చ్ కావాలి ఇప్పుడు నాకు. నేను మళ్ళీ చేసుకోలేను ఫోన్ తీసుకొని. ఆ కోళ్ళు ఎత్తుకుంటే ఎక్కడికి పోలేను, తర్వాత పోతా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని అయితే పీకేసుకుందాం. 600 మా హోమ్కున్న కిటికీ కూడా అండ్ విలేజ్ దగ్గర నుంచి ఎత్తుకొచ్చేసిన ఫ్రెండ్స్. ఎట్లా పట్టుకుంటారు? ఓకే, మనకు 2 టార్చ్లు వచ్చినాయి, ఇంకొక 4 టార్చ్లు అయితే సరిపోతాయి. ఓకే నా యాక్స్ కూడా కంప్లీట్గా అయిపోయింది. నేను కొత్తది అయితే వేసుకోవాలి ఇంకోటి. నేను ఐరన్ యాక్స్ అయితే చేసుకోవాలి. పలగొట్టి మొత్తం హ్యాండ్ నొప్పి వస్తుంది ఫ్రెండ్స్ యాక్స్ తోటి. ఐరన్ యాక్స్ అయితే మనకి ఈజీగా అయిపోతుంది. అండ్ ఈసారి ఐరన్ యాక్స్ చేసేసుకుందాం. ఒక 2 షాట్లోనే మొత్తం బ్రిక్స్ అన్నీ బ్రేక్ అయిపోవాలి. ఓకే, ఇక్కడ ఒక టార్చ్ ఉంది, ఈ టార్చ్ ఇది వేసుకుందాం. ఇక్కడ బాగానే ఉన్నాయి టార్చ్లు. ఓకే సారీ, ఈ టార్చ్లు చాలు ఫ్రెండ్స్ ఇక నాకు. ఓకే సారీ బ్రో, టార్చ్ చేసుకుంటున్నాం, మీకు కనిపించదు ఇక నైట్గా. సారీ. ఓకే సారీగా వెళ్ళిపోదాం ఇక మన రూమ్కి. ఇక నైట్ అయిపోయిందంటే ఇప్పుడు జూంబీస్ వచ్చేస్తాయి. చూసిన ఫ్రెండ్స్ ఆ విలేజర్ కూడా ఎట్లా వస్తుందో మనల్ని అన్నీ ఎత్తుకెళ్ళిపోతున్నాయని. అండ్ ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోదాం త్వరగా, చీకటి అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు జాంబీస్ వచ్చాయంటే నన్ను కిల్ చేసేస్తాయి. ఓకే ఫాస్ట్ రన్ ఫాస్ట్. ఓకే చీకటి అయిపోతుంది బ్రో, జల్దీ వెళ్ళిపోదాం. అండ్ జల్దీ ఉరకట్లేడు. ఫాస్ట్ లేదంటే చంపేస్తుంది కదా నాది జూంబీ వచ్చేసి. నా జూంబీ గాడు నా దగ్గర బెడ్ కూడా లేదు, ఇక్కడ ఏదైనా వేసుకొని వాడుకుందామన్నా కానీ. ఓకే వచ్చేసింది. నా రూమ్ అయితే దగ్గరలో ఉంది ఫ్రెండ్స్.
అబ్బా జూంబీ వచ్చేస్తుంది ఫాస్ట్లీ. ఓకే, నా రూమ్కి అయితే చేరుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం జల్దీ లోపలికి వెళ్ళాం. జూంబీ వెనకాలే ఉంది. ఓకే, అమ్మయ్య, మొత్తానికి సేఫ్ అయిపోయా. ఇప్పుడు నా రూమ్లో లైట్లు అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు మొత్తం చకాచక్ మెరిసిపోతుంది ఇప్పుడు రూమ్ అంతా. అందరికీ లైట్లు అయితే పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. తర్వాత అప్గ్రేడ్ అయితే చేస్తాను నేను లైట్స్కి వచ్చేసి. జస్ట్ ఈ లైట్స్తో సరిపెట్టేసుకుందాం ఇక. చూసినారా ఆ జూంబీ వచ్చేసింది ఇక. చూడండి, 2 చేతులు పెట్టి ఎట్లా నిలిచింది కిటికీలోంచి. అది అయిపోయింది ఇక నా చేతిలో ఇక. దాని చేతులు ఇరుక్కున్నట్టు ఎట్లా నిలిచింది చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు ఎట్లా నిలిచిందో చేతులు పెట్టేసి. దాని సంగతి చెప్పాలి ఇక. అయిపోయింది. ఐ వాంట్ టు కిల్ యూ, ఐ వాంట్ టు కిల్ యూ బేబీ. అయిపోయింది ఇది. సరే, దాని చేతులు ఇరుక్కుపోయింది. ఏంది అట్లా నిలిచింది అది కిటికీలోంచి. సరే, ఓ ఇప్పుడు జరిగింది, తీసింది. రై సైడ్కి అయితే వెళ్ళిపోయింది ఆ జూంబీ. ఓకే, మనం అయితే ఇప్పుడు స్లీపింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు సాలిగా మనకు మార్నింగ్ అవ్వాలంటే స్లీప్ చేయాలి. ఓకే, ఓకే, మార్నింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ జూంబీ వెళ్ళిపోలేవా? అరే ఈయనే ఉంది ఇంకో చేతిలో టీలీ నుంచి చూడేది ఇట్లా. అసలు నన్ను కిల్ చేసాక పోయేటట్లేదు ఇది. దీన్ని తీసుకొని నన్ను చంపేద్దామని భయం వేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను తీస్తాను, మీకు ఒక్క నిమిషం ఆగండి. అరే ఏం చేస్తలేదు ఇది. తీద్దామన్నా కానీ భయం వేస్తుంది. అండ్ ఏమైతే అది కానీ దీన్ని తీసి అసలు కిల్ చేస్తా ఫ్రెండ్స్. డోర్ తీస్తున్నాను ఇప్పుడు. తీయంగానే దీన్ని చంపి పడేస్తా. అయిపోయింది ఇది. జూంబీ అయిపోయింది. చూస్తున్నా రూమ్ మొత్తం లైటింగ్స్ అయిపోయింది. ఓకే, నీ పని అయిపోయింది బ్రో. సారీ. సావు. ఓకే, కంప్లీట్గా దీన్ని అయితే చంపేసాం. మొత్తం వీడియో పూర్తి చేసాం ఫ్రెండ్స్. ఓకే, బయట అయితే ఇప్పుడు జూంబీస్ అయితే లేవు మనకి. ఓకే, మళ్ళీ సడన్గా వచ్చాయంటే పరేషాన్ అయిపోతుంది. ఓకే, ఓకే, బయటికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం. చూస్తున్నారా, అండ్ మార్నింగ్ అయిపోయింది. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.